హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరోజ స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 34. ఇక స్టోరీలోకి వెళ్తే నిషాని చూసిన ఆయుష్ నవ్వుతూ మీడియాకి నిష్తో పాటు పోజ్ ఇచ్చి స్టేజ్ దిగేసి పక్కకు వచ్చేస్తాడు. దానికి రీజన్ లేకపోలేదు. ఆయుష్ మీడియా పర్సన్ కాదు అండ్ తను ఎంతసేపు తన లైఫ్ని ప్రైవేట్గా ఉంచాలని చూస్తాడు. అందుకే తన ఐడెంటిటీని కూడా చాలా సీక్రెట్గా ఉంచుతాడు. కానీ వన్స్ ఆయుష్ ఇండియాకి రాగానే తను ఎంత సీక్రెట్గా ఉంచాలి అని చూసిన మీడియాలో తనే హైలైట్ అయ్యాడు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ మనం నోటీస్ చేయొచ్చు. ఆయుష్ చాలా రిజర్వ్డ్ టైప్ అండ్ తనకి క్లోజ్ పర్సన్స్తో తప్ప ఆయుష్ బయట వాళ్ళతో అస్సలు మింగిల్ అవ్వడు. అంతదాకా ఎందుకు, ఆయుష్ నవ్వడం కూడా ఆశి 3/4 టైమ్స్ మాత్రమే చూసింది. ఆయుష్ ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు. తను దియాతో ఉన్నప్పుడు మాత్రమే ఆయుష్ పెదాల మీద ప్యూర్ స్మైల్ వస్తుంది. కమింగ్ టు నిషాన్, తనది చాలా ఫ్రెండ్లీ నేచర్. అందరితో చాలా ఈజీగా కలిసిపోతాడు. మీడియా రిపోర్టర్స్ ఎక్కడైనా ఫంక్షన్లో ఫొటోస్ అంటూ ఇబ్బంది పెట్టినా ఇరిటేట్ అవ్వకుండా వాళ్ళకి ఫొటోస్కి పోజ్ ఇస్తాడు. అంతేకాదు, తను మీడియాలో ఇంటర్వ్యూస్ కూడా చాలానే ఇచ్చాడు. బట్ ఆయుష్ అన్నిటికీ దూరంగా ఉంటూ తనదైన లోకంలో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ అటు బిజినెస్ ఇటు ఫ్యామిలీను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. మీడియా రిపోర్టర్స్ నిషాను క్లిక్ అంటూ ఆపకుండా ఫొటోస్ తీస్తూ, సార్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాం, జస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అని తమ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తారు. మీలో ఒక బాక్సింగ్ ఛాంపియన్ ఉన్నాడని ఇన్నాళ్ళు బయట పెట్టబోవడానికి రీజన్ ఏమైనా ఉందా అంటూ నిషాన్ ముందు మైక్ పెడుతూ ఒక రిపోర్టర్ లైవ్ కవర్ చేస్తూ తమ ఛానల్ టీఆర్పీ పెంచుకోవడానికి నిషాన్ను తనదైన స్టైల్లో తనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయుష్ మీదున్న భయంతో క్వశ్చన్ అడుగుతాడు. పర్టికులర్ రీజన్ అంటూ ఏమీ లేదు. అండ్ నేను చదువుకునే డేస్లో మా యూనివర్సిటీలో ఎప్పుడు ఇలాంటి కాంపిటీషన్ జరిగినా నేనే విన్ అయ్యేవాడిని. ఆ తర్వాత బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చాక అటువైపు కూడా చూడలేదు. ఇదిగో ఈరోజు ఇలా సడన్గా అవకాశం వచ్చి మీ అందరికీ తెలియజేసేలా చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మీరు కిక్ బాక్సింగ్ ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు అండ్ ఎప్పుడు నేర్చుకున్నారు? నాకు కిక్ బాక్సింగ్ మీద నా చైల్డ్హుడ్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది. అందుకు కారణం మా అన్నయ్య ఆయుష్ కూడా కిక్ బాక్సర్. అండ్ నేను అన్నయ్యని చూస్తూ నేను కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు 10 ఇయర్స్ ఉన్నప్పటి నుండి నేర్చుకున్నాను. నా ప్రతి విజయం వెనుక మా అన్నయ్యే ఉంటాడు. అందుకే ఈ ట్రోఫీ కూడా అన్నయ్యకే చెందాలి అంటూ ఆ ట్రోఫీని చేత్తో పట్టుకుని పైకి లేపి, అన్నయ్య దిస్ ఈజ్ ఫర్ యూ అండ్ ఐ లవ్ యూ సో మచ్ అనగానే ఆయుష్ దూరం నుండి కళ్ళతో చిన్న స్మైల్ ఇస్తాడు. మరో ఛానల్ రిపోర్టర్, సార్ వన్ మోర్ పర్సనల్ క్వశ్చన్ సార్, మీ మ్యారేజ్ ఎప్పుడో తెలుసుకోవచ్చా? ఇది నా క్వశ్చన్ మాత్రమే కాదు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ ప్రతి ఒక్కరి ప్రశ్న. ఎప్పుడో ఈ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ ఇవ్వకుండా దాచేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు మాత్రం ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పి తీరాలి అనగానే అక్కడున్న అందరు కూడా అవును చెప్పాలి అని అరుస్తూ ఉంటారు. ఆన్సర్ చెప్పకపోవడానికి రీజన్ నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే ఐడియా లేదు. ప్రజెంట్ నా కాన్సన్ట్రేషన్ మొత్తం బిజినెస్ మీదే ఉంది. సో నాకు మ్యారేజ్ చేసుకోవాలి అనిపించినప్పుడు నేనే అందరికీ చెప్తాను. ఓకే థ్యాంక్ యూ ఆల్ అని చెప్పి వెళ్తున్న నిషాన్ను ఆపి, సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు చేసుకోవాలి అనుకునేది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? డెఫినెట్గా అరేంజ్, అది కూడా మా ఫ్యామిలీకి నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను అంటూ అందరినీ తప్పించుకుని ఆయుష్ వాళ్ళ వైపు వెళ్ళాలి అని చూసిన నిషాన్ను చుట్టుముడతారు అక్కడున్న అమ్మాయిలు. అది చూసిన ఆయుష్ మున్నాను నిషాన్ దగ్గరికి పంపి ఆ క్రౌడ్ నుంచి సెక్యూరిటీ గార్డ్స్ హెల్ప్తో అందరూ ఆ స్టేడియం నుండి బయటకు వచ్చి రెస్టారెంట్ ముందు ఆగుతారు. కార్ రెస్టారెంట్ ముందు ఆగడంతో అప్పటికే డిన్నర్ టైం అవ్వడంతో ఆయుష్ అందరినీ తీసుకుని రెస్టారెంట్లోకి వెళ్ళి వెయిటర్ రాగానే అందరూ ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్ చేస్తూ ఉంటారు. ఆశి మహల్కి కాల్ చేసి దియా డిన్నర్ చేసి మెడిసిన్స్ వేసుకుని పడుకుంది అని తెలిసాక రిలాక్స్గా ఫీల్ అవుతూ పక్కనున్న మోహిత్తో మాట్లాడుతూ ఉంటుంది. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో ఆయుష్ ఫుడ్ తింటూ, అవును నీష్ అడగడం మర్చిపోయా, నేను కాల్ మాట్లాడి వచ్చేసరికి సడన్గా నువ్వు రింగ్లో కనిపించావు, అసలు ఎందుకు వెళ్ళావు? పైగా నీ నేమ్ కూడా అనౌన్స్ చేశారు, ఎవరు నీ నేమ్ అనౌన్స్ చేసింది అంటూ కాస్త సీరియస్గానే అడుగుతాడు. ఆయుష్ వాయిస్కి అభికి తింటున్న ఫుడ్ కాస్త గొంతుకి అడ్డం పడడంతో గుట్టకలు మింగుతూ నిషాన్ వైపు చూస్తుంది. ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వే ఆ స్పాన్సర్స్కి నా నేమ్ చెప్పమని చెప్పావని అన్నయ్యకి తెలిస్తే నిన్ను ఇక్కడే చంపేస్తాడు. ఏంటి చెప్పనా అంటూ మెల్లగా అడుగుతాడు నిషాన్. అభి కంగారుగా వద్దు అని తలూపడంతో నిషాన్ నవ్వుకుంటూ, అన్నయ్య మేబీ నేను నా కాలేజ్ డేస్లో ఛాంపియన్ అన్న విషయం తెలుసుంటుంది, అంతే, నువ్వు ఎక్కువ థింక్ చేయకు అని అక్కడితో ఆ టాపిక్ కట్ చేసి అందరితో పాటు డిన్నర్ చేసి మహల్కి స్టార్ట్ అవుతారు. తన రూమ్ వైపు వెళ్తున్న అభి చేపట్టుకుని ఆపి, ఎందుకే అనవసరంగా మీ ఈగోలతో గొడవ పెద్ద చేస్తారు? ఆయుష్కి డౌట్ రాలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆయుష్ కోపానికి బలైపోయేదానివి. మీ చిన్నపిల్లల గొడవలకు కాస్త పక్కన పెట్టి మెచ్యూర్గా బిహేవ్ చేయ అభి.
నిష్ చాలా మంచోడు అని మోహిత్ కొంచెం సీరియస్గా చెప్పడంతో అందరూ వాడి భజన చేసేవాళ్లే అని అభి విసురుగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిన ఆయుష్కి దియా అనిత వాళ్ళ రూమ్లో నిద్రపోతుంది అని తెలుసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న ఆశీని ఎత్తుకుని వాష్రూమ్లోకి వెళ్తాడు. ఆశీ మహల్కి రాగానే నేరుగా తమ రూమ్కి వెళ్తుంది. కానీ రూమ్లో ఎవరూ కనిపించకపోయేసరికి ఏంటిది రూమ్లో దియా లేదు అని రూమ్ మొత్తం చూసి ఒకవేళ దియా తన రూమ్లో ఏమైనా పడుకుందా అని దియా రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. అక్కడ కూడా దియా కనిపించకపోయేసరికి అత్తయ్య వాళ్ళతో ఏమైనా పడుకుందా అనుకుంటూ రాగిని రూమ్ డోర్ నాక్ చేస్తుంది. అప్పటికే డిన్నర్ పూర్తి చేసి వర్క్ చేసుకుంటూ ఉన్న సూర్యదేవుని చూసి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి పడుకుంటున్న రాగినికి రూమ్ డోర్ నాక్ చేయడం వినిపించి తిరిగి లైట్ ఆన్ చేసి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా నిల్చుకొనున్న ఆశీ వైపు చూసి ఆశీ ఎప్పుడొచ్చావు డిన్నర్ చేశారా అని అడుగుతున్న రాగిణిని చూసి చేశామత్తయ్య అండ్ ఇప్పుడే వచ్చాము. దియా రూమ్లో లేదు, అందుకే మీ రూమ్లో ఏమైనా ఉందేమో అని ఇలా వచ్చాను. మిడ్ నైట్ మెలకు వస్తే మళ్ళీ ఏడుస్తుంది. తనని తీసుకుని రాంది అత్తయ్య, నేను నా రూమ్లోకి ఎత్తుకొని వెళ్తాను. దియా నా రూమ్లో లేదమ్మా, మీ అమ్మగారి రూమ్లో పడుకుంది. దియా ఏం గొడవ చెయ్యదు, చేసినా మీ అమ్మకి తను బాగా అలవాటు అయిపోయింది. సో టెన్షన్ పడకుండా వెళ్ళి పడుకో. ఎప్పుడు కూతురు మాత్రమే కాదమ్మా, అప్పుడప్పుడు ఆయుష్ని కూడా పట్టించుకో అని నవ్వుతూ బుగ్గనిమిరి తనను తిరిగి రూమ్లోకి పంపించేస్తుంది. లక్ష్మి ద్వారా దియా అనిత రూమ్లో ఉందని తెలుసుకుని ఓసారి దియాను తృప్తిగా చూసి నుదుటిన ముద్దు పెడతాడు. ఇంకా పడుకోకుండా మెలకువలోనే ఉన్న అనిత ప్రభాకర్లకు గుడ్ నైట్ చెప్పి తన ఫ్లోర్కి వచ్చేసి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేస్తున్న ఆయుష్కి ఆశి ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుంటూ కనిపించడంతో ఆయుష్ ఫాస్ట్గా తన షూ అండ్ షర్ట్ తీసేసి ఆశీని ఎత్తుకొని ప్యాంట్తో షర్ట్లెస్గా వాష్రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఆశీను షవర్ కింద నిల్చుకోబెడతాడు. ఆయుష్ గారు ఏం చేస్తున్నారు మీరు? నేను ఫ్రెష్ అవ్వాలి, కాసేపు బయట వెయిట్ చేయండి అంటూ తన వైపు మత్తెక్కిచ్చే కళ్ళతో చూస్తూ ఉన్న ఆయుష్ని చూసి కంగారుగా చెప్తుంది. నేను కూడా ఫ్రెష్ అవుదామని వచ్చా అంటూ డోర్ లాక్ చేసి బోల్ట్ పెడుతూ తను వేసుకున్న ప్యాంట్ తీసి ఆశీ ముందు బాక్సర్తో నిల్చుకుంటాడు. గాడ్, ఏంటిది ఆయుష్ గారు, సిగ్గు లేకుండా మీరే ఫ్రెష్ అవ్వండి నేను వెళ్తాను అంటూ డోర్ వైపు వెళ్తున్న ఆశీను వెనుక నుండి హక్ చేసుకొని మళ్ళీ షవర్ కిందకి లాక్కొని వచ్చి షవర్ ఆన్ చేస్తాడు. అయ్యో తడిచిపోతున్నాం వదలండి అంటూ గోల చేస్తూ ఉన్న ఆశీ తెల్లటి మెడ మీద ముత్యాలా మెరుస్తూ ఉన్న నీటి చుక్కలను తన నోటితో స్పరిస్తూ తన హెయిర్ను సైడ్కి వేసి తడవాలనే కదా ఆన్ చేశాను అంటూ మత్తుగా ఉన్న వాయిస్తో చెప్తూ ఒక చేత్తో ఆశి చీరకి పెట్టుకున్న పిన్ తీసి తన వంటి నుండి సారీను దూరం చేసి ఆశీను తన వైపు తిప్పుకుంటాడు. పైనుండి పడుతున్న వాటర్ వల్ల చుట్టూ మొత్తం మొహానికి అంటుకుపోయి బ్లౌజ్ కూడా వంటికి అతుక్కుపోయి ఆశీ స్ట్రక్చర్ క్లియర్గా తెలుస్తూ ఉంటే ఎర్రగా ఊరిస్తున్న ఆశీ పెదాలను అందుకొని నీళ్ల వల్ల వంటికి అతుక్కుపోయిన బ్లౌజ్ను ఆ తర్వాత లంగాను కూడా దూరం చేసి మెల్లగా ఆశీలో వేడి రాజేస్తాడు. ఆయుష్ ఎంగిలికి కూడా మైకం కమ్మిస్తూ ఉంటే ఆయుష్ చుట్టూలోకి వేలు దూర్చి ముద్దును కంటిన్యూ చేస్తూ ఉన్న ఆశీకి ఆయుష్ కాసేపటికి తన గుండెల మీదకు చేరిపోతాడు. కాసేపు అక్కడే ఆశీతో సరిగమలు పలికించి అక్కడి నుండి మెల్లగా కిందికి జారి తన నాలుకతో నాభీలోతు కొలుస్తూ ఆశీలో కోరికలు లావా ఉప్పొంగిస్తాడు. అక్కడే ఉన్న తనకి ఇష్టమైన మచ్చ మీద చిన్నగా కొరికి తిరిగి మళ్ళీ ఆశీను తీసుకుని వాటర్ టబ్లోకి సెటిల్ అవుతారు. ఇద్దరూ కాసేపు తమదైన లోకంలో మునిగి లెక్కలేనన్ని ముద్దులు పెట్టుకుని ఒకరి వంటి మీద మరొకరు పంటికాట్లు గుర్తులు ఇచ్చుకొని తీరిగ్గా స్నానం చేసి 2 గంటల తర్వాత బెడ్రూమ్లోకి వస్తారు. టవల్తో ఉన్న ఆశి డ్రెస్ అప్ అవ్వడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు వాటితో ఏం అవసరం అంటూ ఉన్న ఆ టవల్ కూడా ఆశీ నుండి దూరం చేసి ఆశీను ఎత్తుకుని తనతో పాటు బెడ్ మీదకి చేరి లైట్ ఆఫ్ చేస్తాడు. దియా బర్త్డే అయ్యాక వెళ్ళొచ్చు కదమ్మా, ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సిన పని ఏముంది? అభి కూడా ఇక్కడ నుండి కాలేజ్కి వెళ్ళేది కదా, దానికి ఇక్కడ నుండి బాగా అలవాటు అయిపోయింది అంటూ అప్పటికే 15వసారి ఇంటికి బయలుదేరుతున్న అనిత ప్రభాకర్లతో అంటూ ఉంటుంది ఆశి. అక్కడ మాకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందని వెళ్ళడం లేదు ఆశి, ఎప్పుడైనా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. అండ్ మేము వారం రోజులున్నా నెల రోజులున్నా నువ్వు ఇలాగే అంటావు. నువ్వు మాత్రమే కాదు, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఇలాగే ఫీల్ అవుతుంది. కష్టంగా ఉన్నా మేము వెళ్ళక తప్పదు, దూరంగా ఉంటేనే బంధం మరింత బలపడుతుంది ఆశి. అయినా మేము వేరే కంట్రీలో ఉండడం లేదు కదా, ఇదే ఊర్లో ఉంటున్నాం. అండ్ నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేసాయి తల్లి. దియాని కూడా తీసుకుని వెళ్తామంటుంటే నువ్వే వద్దు అంటున్నావు అంటూ దియాకి ముద్దు పెడుతూ లండన్లో ఉన్నప్పుడు దియా కోసం తీసుకున్న రింగ్ తనకి పెడుతూ దియాను ఆశకి ఇస్తుంది అనిత. ఇప్పుడు ఈ గోల్డ్ ఎందుకమ్మా, తనకి ఆల్రెడీ చాలా గోల్డ్ ఉంది. ఆయుష్ గారు దియాకి చెవిలో చిన్న స్టడ్స్ తప్ప ఏమీ పెట్టారు. చిన్న పిల్లలకి గోల్డ్ ఏంటి అని ఉన్న గోల్డ్ మొత్తం ఆయన లాకర్లోనే ఉంది. అప్పుడప్పుడు మామయ్య అన్నయ్య వెళ్తూ ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. అవే ఎప్పుడు పెట్టాలా అని చూస్తూ ఉంటే మళ్ళీ మీరు కూడా తెచ్చారు.
ఇప్పటి వరకు దియాకి మేము ఏమీ కొనలేదు కదా ఆశి, నీకు పుట్టకపోయినా దియా మాకు మనవరాలే అని దియాకి ముద్దు పెట్టి అందరికీ చెప్పి కారులో ప్రభాకర్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు ముగ్గురు. అనిత ఆశితో మాట్లాడేటప్పుడు దియా తన రింగ్ చూసుకోవడంలో బిజీ, అందుకే అనిత అన్నది వినిపించుకోలేదు. ముగ్గురు వెళ్ళిపోవడంతో మహల్లో అప్పుడే సగం కలపోయినట్టు అనిపించడంతో ఆశి డల్గా కూర్చొని ఉంటుంది. తనను చీరప్ చేయడం కోసం ఆయుష్ నిషాన్ను తనతో షాపింగ్కి తీసుకుని వెళ్ళమని చెప్పి తనకు అర్జెంట్ మీటింగ్ ఉండడంతో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కాసేపటికి నిష్ ఇద్దరిని తీసుకుని దియా బర్త్డే షాపింగ్ కోసం మాల్కి వెళ్తాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.